Hello friends, today our topic is number system. Okay, what do you mean by a number? A number is nothing but a digit. Digit is nothing but 12 is a digit, 2 is a digit. System is nothing but representation of a number. How we are representing the number. Okay, in number system we are having classification of number system. What is the classification of number system? In number system only, we are having real numbers, integers, fractions. How we are classify the number system? Okay. In classification of number system, we are having real numbers as well as imaginary numbers. 2 plus 5i. So we are having one number 2 plus 5i, where 2 is a real numbers, 5i will be equal to imaginary numbers. I square, root of minus I. So all are imaginary numbers. In real numbers, again we are having two types. One is rational and other one is irrational. What is the difference between rational and irrational? Rational is nothing but P by Q form. That will be equal to constant. So if you are having root 4 will be equal to 2 by 1, P by Q form. Okay. Next 20 by 3. 20 by 3 can be written as 6.6 bar. It is also rational number. Irrational number అంటే కంటిన్యూస్ ఫ్లో. ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే కంటిన్యూగా ఉంటుంది. మనకి ఇప్పుడు √2 అనే వాల్యూ ఉంది. √2 అంటే మనము 1.4 అని తీసుకుంటాం. బట్ అది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. అక్కడ రూట్ అంటే 1.4 1 2 3 అలా వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ √3 అంటే కూడా అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ పై అనే వాల్యూ అంటే 22/7. సో దట్ విల్ బి ఈక్వల్ టు 3.14 అని మనం తీసుకుంటాం. బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ ఎగ్జాక్ట్ వాల్యూ. ఇక్కడ కూడా ఇర్రేషనల్లో మనకు కంటిన్యూస్గా నెంబర్స్ వస్తూనే ఉంటాయి. బట్ ఇక్కడ రేషనల్లో కాన్స్టెంట్ ఫామ్. సో P by Q √4 ఈక్వల్ టు 2/1. సో 20/3 ఈక్వల్ టు 6.6 బార్. ఒకటే వాల్యూ రిపీట్ అవుతుంది. బట్ √2 పై వాల్యూ √3 √5 అక్కడ సేమ్ వాల్యూ రిపీట్ అవ్వదు. వేరే వేరే వాల్యూస్ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఒక దగ్గర ఆగవు. ఓకేనా. నెక్స్ట్ రేషనల్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి. ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్ అంటే డెసిమల్ నెంబర్, దట్ ఈస్ 2/3, 1/4, 3/7. నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్. ఇంటీజర్స్లో మనకు వచ్చేసి -∞ టు +∞ విత్ ఇంక్లూషన్ ఆఫ్ 0. ఇందులో మనకు నెగిటివ్ ఇంటీజర్స్ యాజ్ వెల్ యాజ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంటీజర్స్. ఇంటీజర్స్లో మనకు పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ విత్ ఇంక్లూషన్ ఆఫ్ 0. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1 to ∞, 0. నెగిటివ్ ఇంటీజర్స్ అంటే -∞ to 0. సో 0 అనేది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అంటే 0 ఈజ్ నీదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ నెంబర్. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్. సో ఇంటీజర్స్లో మనకు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ఉంటాయి. అసలు న్యాచురల్ నెంబర్స్ అంటే ఎక్కడ నుండి స్టార్ట్ అవుతాయి అంటే 1 నుండి స్టార్ట్ అవుతాయి, 1 to ∞. Whole number is nothing but with inclusion of 0. So that will be equal to 1, 2, 0, 1, 2, 3 and infinity. So integers -∞ to +∞ with inclusion of 0. దీంట్లో మనకు ఈవెన్ ఇంటీజర్స్, ఆడ్ ఇంటీజర్స్ అని ఉంటాయి. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి అంటే విచ్ ఈస్ డివిజిబుల్ బై 2 వేర్ వీఆర్ గెట్టింగ్ రిమైండర్ ఈస్ 0. రిమైండర్ 0 వస్తుంది కాబట్టి దాన్ని ఈవెన్ ఇంటీజర్స్ అంటాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి
దీంట్లో ఈవెన్ నెంబర్స్ అంటే ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ అయ్యే ఉంటాయి అంటే అలా కాదు, నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. దాంట్లో మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఉండాలి. -4. సో ఇక్కడ 4 అనేది మల్టిప్లికేషన్ ఆఫ్ 4 బట్ నెగిటివ్ నెంబర్. సో -2 ఇట్ ఈస్ ఆల్సో నెగిటివ్ నెంబర్. పాజిటివ్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8. సో ఇవి అనమాట. సో ఆడ్ నెంబర్స్ అంటే విచ్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2 వేర్ వీఆర్ గెటింగ్ రిమైండర్ ఇస్ 1. సో ఇక్కడ వచ్చేసి -3. -3 డివైడెడ్ బై 2 చేస్తే 3/2 విల్ బి ఈక్వల్ టు రిమైండర్ ఈక్వల్ టు 1. సో విచ్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2 5, 7, 19, 23 ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. మరి 0 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ అంటే 0 ఈస్ ఈవెన్ ఇంటీజర్. 0 అనేది ఈవెన్ ఇంటీజర్. పాజిటివ్ నెంబర్స్ లో మనకు వచ్చేసి ప్రైమ్ నెంబర్స్. అసలు ప్రైమ్ నెంబర్స్ ఏంటి అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. సో ప్రైమ్ నెంబర్స్ ఈస్ నథింగ్ బట్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే, సో వాట్ డు మీన్ బై ఫ్యాక్టర్ అంటే, ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ తీసుకొని ఇంకో నెంబర్ తోటి డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 0 రావాలి. ఇప్పుడు 4 అనే నెంబర్ ఉంది, 2 తోటి డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 0 రావాలి. 0 వచ్చిందంటే నేను ఇప్పుడు రాసుకుంటాను 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 4 అంటే 2 టేబుల్లో 4 వస్తుంది అని. 2 టేబుల్లో 4 వస్తుంది. సో 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 4. సో అలా ప్రైమ్ నెంబర్స్కి ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే 2 అనే నెంబర్ తీసుకుంటే ఎక్కడెక్కడ క్యాన్సిల్ అవుతుందంటే 2 ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఓన్లీ 1, 2. అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో ఏదైనా నెంబర్ 1 టేబుల్లో డివైడ్ అవుతుంది, దాంతోపాటు అదే నెంబర్ ఆ నెంబర్ తోటే డివైడ్ అవుతుంది. సో 2 విల్ బి ఈక్వల్ టు 1 and 2. 3 విల్ బి ఈక్వల్ టు 1 and 3. సో 7 ఈక్వల్ టు 1, 7. 19 ఈక్వల్ టు 1, 19. నెక్స్ట్ కోప్రైమ్. కోప్రైమ్ అంటే సో యూ కెన్ టేక్ ఎనీ పేర్ ఆఫ్ నెంబర్స్ 6, 7. సో ఏదైనా పేరు తీసుకుంటే దానికి ఫ్యాక్టర్స్ రాయాలి. ఫ్యాక్టర్స్ అంటే విచ్ ఈస్ డివిజిబుల్ బై 6. సో 1 టేబుల్లో 6 వస్తుంది, 2 టేబుల్లో 6 వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో కూడా వస్తుంది. 7కి ఫ్యాక్టర్స్ అంటే 1, 7. ఇక్కడ కోప్రైమ్ అంటే ఏంటి అంటే, సో ద పేర్ ఆఫ్ నెంబర్స్ ఎనీ 2 నెంబర్స్ వేర్ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 1. కామన్ ఫ్యాక్టర్ ఒకటే ఉండాలి, కామన్ ఫ్యాక్టర్. సో దట్ విల్ బి ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 1. మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, వేర్ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 1 ఉంటే ఆ పేర్ కంపల్సరిగా కోప్రైమ్ అవుతుంది అనమాట. సో ఎనీ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్, 2, 3, 4, 5. సో ఏదైనా సరే 7, 8. లేదు అంటే ప్రైమ్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు 11, 13, 17, 19, 23, 29. ఎనీ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ ఎల్స్ ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అన్ని కూడా కోప్రైమ్స్ అవుతాయి. కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏది తీసుకున్నా కూడా అవి కూడా కోప్రైమ్స్ అవుతాయి. సో కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. సో కాంపోజిట్ నెంబర్ ఈస్ నథింగ్ బట్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అంటే ఎగ్జాంపుల్స్ వచ్చేసి 4. 4 విల్ బి ఈక్వల్ టు 1, 2, 4. నెక్స్ట్ 6 అంటే 1, 2, 3, 6. ఇక్కడ ప్రైమ్ నెంబర్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. కాంపోజిట్ నెంబర్ అంటే 2 కంటే ఎక్కువగా ఉండాలి. 4 వచ్చేసి 1, 2, 4. సో 6 వచ్చేసి 1, 2, 3, 6. నెక్స్ట్ 8 వచ్చేసి 1, 2, 4, 8. 9 విల్ బి ఈక్వల్ టు 1, 3, 9. సో కాంపోజిట్ నెంబర్స్, ఇవి కాంపోజిట్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఈవెన్ ఆడ్ ప్రాపర్టీస్. ఈవెన్ ఆడ్ ప్రాపర్టీస్ అంటే ఈవెన్ ప్లస్ ఈవెన్ విల్ బి ఈక్వల్ టు ఈవెన్. 2 plus 4 equal to 6 అవుతుంది. సో ఆడ్ ప్లస్ ఆడ్ విల్ బి ఈక్వల్ టు 3 plus 5 విల్ బి ఈక్వల్ టు 8. 8 అంటే ఈవెన్ నెంబర్. ఈవెన్ ప్లస్ ఆడ్, సో 4 plus 5 విల్ బి ఈక్వల్ టు 9. 9 విల్ బి ఈక్వల్ టు ఆడ్. ఈవెన్ ఇంటూ ఈవెన్ ఈవెన్, సో 2 2s are 4. నెక్స్ట్ ఈవెన్ ఇంటూ ఆడ్, సో దట్ విల్ బి ఈక్వల్ టు 4 into 3 విల్ బి ఈక్వల్ టు 12. సో ఈవెన్. Odd into odd will be equal to odd. 5 into 5 will be equal to 25.
సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరిగా. ఈవెన్ ప్లస్ ఈవెన్, ఈవెన్, ఆడ్ ఇంటూ ఆడ్ విల్ బి ఈక్వల్ టు ఆడ్. నెక్స్ట్, సో సమ్ ఆఫ్ ఫస్ట్ n natural numbers. Sum of first n natural numbers will be equal to n into n plus 1 by 2. ఇప్పుడు మనకు సమ్ ఆఫ్ ఫస్ట్ 10 natural numbers అంటే 10 into 11 by 2 divided by 2. 2 1s are 2 5s are 55 వస్తుంది. సో అలా కాకుండా సమ్ ఆఫ్ 11 to 20 natural numbers, 11 to 20 natural numbers అంటే మనకు ఫార్ములా లేదు కాబట్టి ఫస్ట్ 20 natural numbers కి రాయాలి. సో దట్ విల్ బి ఈక్వల్ టు 20 into 21 divided by 2. So 2 1s are 2 10s are, that will be equal to 210. Next we need to subtract S10. S10 అంటే ఆల్రెడీ మనం 55 వచ్చింది కాబట్టి, సో 11 to 20 డైరెక్ట్ ఫార్ములా లేదు కాబట్టి ఫస్ట్ we need to find out S20. After that S10, then we need to subtract S20 minus S10 will be equal to 155. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నేచురల్ నెంబర్స్. సో ఇక్కడ మనకు ఫార్ములా ఉంది n ఇంటూ n ప్లస్ 1. ఒకవేళ ఫార్ములా మర్చిపోతే ఎలా గుర్తుపెట్టుకోవాలి? 2, 4, 6. సో ఈ 3 నెంబర్స్ ఈవెన్ నెంబర్స్. సో ఈవెన్ ఎన్ని నెంబర్స్ తీసుకున్నామంటే n ఈక్వల్ టు 3. సమ్ ఈక్వల్ టు ఎంత అంటే 2 + 4 + 6 విల్ బి ఈక్వల్ టు 12. సో 3 తీసుకుంటే మనకు సమ్ ఈక్వల్ టు 12 వచ్చింది. సో దట్ విల్ బి ఈక్వల్ టు 3 into 4 ఈక్వల్ టు 12. లేదు అంటే 12/3 ఈక్వల్ టు 4. సో దట్ విల్ బి ఈక్వల్ టు 3 into 4 ఈక్వల్ టు 12. నెక్స్ట్, ఒకవేళ సమ్ ఆఫ్ 5 నెంబర్స్ 5, 2, 4, 6, 8, 10. సమ్ ఆఫ్ ఫస్ట్ 5 ఈవెన్ నేచురల్ నెంబర్స్ అంటే, సో 5 ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ ఆఫ్ నెక్స్ట్ నెంబర్ 5 into 6 ఈక్వల్ టు 30. ఒకవేళ 8 ఉంటే 8 into 9 విల్ బి ఈక్వల్ టు 72. మీరు మర్చిపోయినా కూడా బేసిక్ నెంబర్స్ 2, 4 విల్ బి ఈక్వల్ టు n ఈక్వల్ టు 2 తీసుకుంటే సమ్ ఈక్వల్ టు 6 వస్తుంది. 2 నుండి 6 ఎలా వస్తుంది అంటే 2 3s are 6. సో దట్ విల్ బి ఈక్వల్ టు n into n plus 1. ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నేచురల్ నెంబర్స్, దట్ విల్ బి ఈక్వల్ టు ఫార్ములా అనేది n స్క్వేర్. సో మళ్ళీ కూడా 135. 135 అంటే సమ్ విల్ బి ఈక్వల్ టు 9. సమ్ ఈక్వల్ టు 9, n ఈక్వల్ టు 3. సో 3కి 9కి రిలేషన్ ఎలా ఉంది అంటే 3 స్క్వేర్. ఒకవేళ 5 నెంబర్స్ తీసుకుంటే 1 3 5 7 9, వేర్ n ఈక్వల్ టు 5. n ఈక్వల్ టు 5, సమ్ ఈక్వల్ టు 25. ఇఫ్ n ఈక్వల్ టు 7 అయితే సమ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 7 స్క్వేర్ ఈక్వల్ టు 49. సో ఇవి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ విల్ బి ఈక్వల్ టు n into n plus 1 2n plus 1 divided by 6. సమ్ ఆఫ్ క్యూబ్స్ వచ్చేసి n square into n plus 1 whole square divided by 4. ఇవి చిన్నప్పటి నుండి చదువుతున్నాం కాబట్టి మనకి ఎలాగో గుర్తుంటాయి. ఓకేనా?